జాగ్రత్తగా మాట్లాడు. లాఠీ ఎత్తి లాండ్ ఆర్డర్తో కొడతా. నేనే ఉన్నాను. ఏమంటే కుక్క అంటే కుక్కే కదన్నా మరే. కుక్క గారు అను. ఏంటి? మరి ఎవరు కొంటాం? వేల్పూర్ రాజా గారు కొన్నారు. మద్రాసులో బయలుదేరింది, కోటలోకి వెళ్తుంది. పబ్లిక్ ఇంట్రడక్షన్. అసలు వారికి గొప్పతనం ఏంటనుకుంటున్నా? వారిని పుట్టినప్పటి నుంచి సినిమా హీరోయిన్లో ఉంచుకున్నారు. నేను కూడా కుక్కకు పుడితే ఎంత బాగున్నావు. ఎందుకో? ఎంత చక్క హీరోయిన్ల ఒళ్ళో కూర్చున్న వాడిని, వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకునేవారు. నేను పడుకునేటప్పుడు అలా పక్కెక్కి కూర్చోబోసేవాడివి. ఈ ఫేస్ మంచిగా పుట్టితేనే చూడలేక చేస్తున్నాం. కుక్కగా పుట్టుంటే మున్సిపల్ వ్యాన్ తెప్పి తోసేవాడిని. అయినా వారికి నీకు పోలికేంటి? నిన్ను నిలబెట్టి అమ్మినా వారి బొచ్చు విలువ చేయవు. అసలు వారి చరిత్ర ఏంటనుకుంటున్నావు? మొన్నటి దాకా బొంబాయిలో రేఖ, ఢిల్లీలో అమృత సింగ్, కలకత్తాలో మున్మున్ సేన్, రీసెంట్ గా మద్రాసులో చిలక స్మిత. సార్ ఒకసారి ఉండండి. అబ్బే నేనేం చేయను సార్, చిన్న డౌట్. ఎవరిగారా? ఎవరిగా? ఎవరిగా? అయ్యా ఎంత మాట అడిగేవరా? మళ్ళీ కనబడ్డా బేకారు నా కొడక. కుక్కలతో కనిపిస్తా అనుకుంటున్నావు. ఏ రోజా? అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందిరా. అస్సలు నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నానా? రంకు మొగుళ్ళని తరిచే బ్రోకర్లా కనిపిస్తున్నానా? అమ్మో ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు? మర్చిపోయే మాట అంటారు అది. నా పర్సనాలిటీ, నా ఫేసు, నా సిన్సియారిటీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రశ్న వేసావంటే లాఠీ ఎత్తి నిన్ను ఓరి సన్నాసి, ఇంకా సుంటే చచ్చూరుకునేవాడివి. ఎవరో తరువుకొస్తున్నాడు కంగారుగా పరిగే ఉంటారా? తరుముకు రావడం ఏంటి సార్? తనతో పరిగెడుతున్నాను. ఎవరు? ఆనందరావు. ఆనందరావా? ఓరైతే నువ్వేదో తప్పు చేసి ఉంటావు. నేనేం చేయలేదండి, బుద్ధి కడిగిన ఒక విషయం అడిగానండి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి కదా. అవును. గుర్తు తెచ్చుకొని మరి వాయిదాల పద్ధతిలో కొడుతున్నారండి కనపడప్పుడల్లా. సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సార్. ఏమిట్రా? ఏం లేదు సార్, ఆనందరావు గారు మీరు సొక్క ప్యాంటు లాంటి కదా సార్. మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి, ఆయనకు తెలిస్తే మీకు తెలిసి. ఏం లేదు సార్, మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పూర్ రాజా గారు ఊరేగింపు చేత తీసుకెళ్తున్నారు కదా సార్. అవును. అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిట్రా? ఓసారి తలంచండి. నెత్తి మీద టోపీ ఉండగా నేను ఎవరికి తలంచున్నా? అయితే టోపీ తీసి తలం. ఇది గుడ్ ఐడియా. చెప్పరా? మీరు కూడా కొడతారు? కొట్టాలా నరకాలా నిన్ను? ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నేనేమన్నానండి, ఇప్పుడు చిలకసింత గారు కుక్కని ఏల్పురాజు గారు ఉంచుకున్నారు, చిలకసింత గారు ఎవరు ఉంచుకుంది అని అడిగాను. తప్పే ఉందండి? చిలక స్మిత ఎవరిని ఉంచుకుంది అని అడిగావు అంతే కదరా? అంతే కదరా? నా కొడక, ఇవన్నీ తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులా? నా కొడుకులా? చిలక స్మిత ఎవరిని ఉంచుకుందో తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులమా? పొద్దున్నే ఈ సన సగలేడు, ఏ సగడం ఎదురొచ్చిందేమో. ఇటు వెళ్తే లాభం లేదు, ఇటు వెళ్తాను. ఏంటి సార్ ఏం జరిగింది? ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడి. అమ్మా అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిన్నకించి బొక్కలు దోశాడని చెప్తా. తోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నా రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవదరా, పందులు దొడ్డవుతురా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. సార్ దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. ఏం లేదు సార్, బాగా పండిన 2 అట్టిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే.
ఇదిగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. ఒకటి తినేసుకోలే. అట్టుపడి దమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రాది? పండు నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా? అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా? నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకు ఎన్ని ఇచ్చాడు? 2. సరే కరెక్టే కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. చంపు. కొడతామండి ఇలాగా ఏంటి? అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. కొడతావు. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకు. వాడిని పట్టుకో కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా నాన్న, ఆయన అడుగుతారుగా. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు, ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకు ఎన్ని అరటి పళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బీపీ పెట్టుకోకు, ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటి పళ్ళు? ఒకటి. ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అమ్మా! దరిద్రుడు, ఎక్కడ దొరికావురా? అయ్యో అయ్యో, కడుపులో ఎప్పుడు చస్తాక నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబాయ్! అడుగుతుందిగా. కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దారుతాను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదే ఇది. ఆ, రేయ్! అవు సమస్యలతో సత్తనమల ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యనాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, రెండో బిందెకు పైసలే కట్రా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అద్దె సమస్య కాకూడదు. మళ్ళా ఓ సచ్చినాడా, సమస్యలని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కనవాడు బాకిని జమలో కట్టినదేవి. అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా చుంచు మాకు వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్న ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు. గుంచ జాడించు. అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడు దాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దూళగాయడానికి వచ్చినాడు. జర సోంచాయించు. పళ్ళు రాలగొడతాను. నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మిట్ షాట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏట అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటది కదని అలా గడ్మిట్ షాట్కి వెళ్ళిపోనాను. అంతే, ఇల్లుడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్టి కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మరి సోపడ్డా. సరికైన రోజును చూసిన మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో, ఈ ఏలాడ దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది గెదవా. ఆడు పడ మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరణ నిరారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే
గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను కారపెండ్ల దుంపల కోపం నువ్వునే వాడినమాట వాడినాం పడతా పడతా అయ్యి దొరికిన పొరగా అది నువ్వు పోరి ఇదేంది భయ్యా 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా ఆ జరంతా ఒళ్ళు చేసినావు ఉప్మా ఉప్మాయే పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా ఇయ్యమనడానికి రాలే జర యా తిప్పిద్దామని వచ్చినా ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా నువ్వు చచ్చిపోరా లాడెక్కడిస్తాడు నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వలవల ఆడిపోతాను ఏటా అసలు కారు కుదిరి కాయకల నువ్వునే రాయ్ ఏ పరగా నవ్వు బజాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయిందా పొరడు ఆ గీయాలు నువ్వు కిరాయిస్తామని నాకెరకనే అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నామ కొట్టేసిండ్రు ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు బొక్కలు వస్తారు గందుకే పెంచిన దాంతో కలిపి కిరాయి ఉండ్రి అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి ఇయ్యవు అది సరే గాని చెప్పు మళ్ళా ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు పెద్ద పిన్నితో చెప్పనా చెప్పు ఆరి పొరగో చూసి రావు గుంటలో పడిపోయినా అవును ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టద్దే చిన్న పిన్నికే కదా నీ పంచదొర నీ కాలు ముక్త దాంతో చెప్పకు అది నా నలతోలతో 4 జతలు చెప్పులు అశోక్ బాబు. కుట్టించుకోవడం ఏటి బాబు కౌరంపించినావా ఏమిటి పిన్ని గారు మీకోసమే సన్నబడిపోయారే వాకిలింగ్ చేస్తున్నాను ఏం లేదు రాత్రి హోటల్లో బాబాయ్ ఎవరో ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు బాబా నీకు దండం పెడతాను నన్ను బరిలోకి లాక్కు సర్లే ఇదిగో నీ అద్దె అవును బాబాయ్ చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే బాబో నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు మళ్ళీ ఇస్తావేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె ఇస్తావా నేను తీసుకోను కదా గంతనే వాట వాళ్ళకి ఇవ్వాలి నేను ఇస్తా కదా ఆ? గంతనే మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే 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 గంతనే